ఇప్పుడు మరోసారి ట్రంప్ ప్రెసిడెంట్ సీట్లోకి వచ్చేశారు. దీన్ని ట్రంప్ 2.0గా చెబుతున్నారు అంతా. ఈ హయాంలోనే భారత్ అమెరికా రిలేషన్స్ ఎలా ఉంటాయన్న అనుమానాలతో పాటు ఇలా ఉండొచ్చేమో అన్న అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇమిగ్రేషన్ పాలసీ, H1B వీసాలు, గ్రీన్ కార్డులు వీటన్నింటిపైన ఇప్పటికే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ వీటితో పాటు మరో కీలకమైన విషయం ఒకటి ఉంది, అదే టారిఫ్లు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మొన్నటి స్పీచ్లో చేసిన కామెంట్స్ని ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. విదేశాలపైన టారిఫ్లు, ట్యాక్స్లు విధిస్తా, అమెరికన్స్ని ప్రపంచంలోనే రిచ్గా మార్చేస్తా అని చాలా స్పెషల్గా చెప్పారు ట్రంప్. ఇదిగో ఈ స్టేట్మెంట్ చుట్టూనే తిరుగుతున్నాయి చర్చలన్నీ. మరో కీలకమైన విషయం ఏంటంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మెక్సికోతో పాటు కెనడాపై 25% టారిఫ్లు విధించేందుకు సిద్ధమవుతున్నారు ట్రంప్. సో ట్రంప్ 2.0లో ముందుగా ఆ ప్రభావాన్ని ఎదుర్కొనేది ఈ రెండు దేశాలే. అయితే ఇక్కడ ఇండియా గురించి ఆయన ఏమీ మాట్లాడపోయినప్పటికీ గతంలో ఓసారి మాత్రం ఓ హింట్ ఇచ్చారు. ఇండియా నుంచి వచ్చే ఉత్పత్తులపై 100% వరకు, అవసరమైతే 200% వరకు టారిఫ్లు విధిస్తామని అన్నారు. ఇక్కడ ఓ ఫిలాసఫీ కూడా మాట్లాడారు. ఇండియాలో అమెరికా ప్రొడక్ట్స్కి 100% టారిఫ్లు విధిస్తున్నప్పుడు అమెరికాలో ఇండియా ప్రొడక్ట్స్కి ఎందుకు 200% టారిఫ్ వసూలు చేయకూడదని ప్రశ్నించారు. అంతేకాదు, ఇండియాతో పాటు బ్రెజిల్ కూడా ఇదే విధంగా భారీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఇండియాని టారిఫ్ కింగ్ అని సంచలన కామెంట్స్ చేశారు. సో టిట్ ఫర్ టాట్లా ట్రంప్ భారీగా టారిఫ్లు విధించే అవకాశం లేకపోలేదు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇండియాలోని ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా అమెరికాతో లింక్ అయి ఉన్న ఎగుమతులపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇదే జరిగితే అమెరికాలో మన ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతుంది. మొత్తంగా కలిసి ఇది ఆర్థిక వ్యవస్థపై ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇదంతా ఓ సైకిల్ అన్నమాట. ఈ ఇంపాక్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇండియాలోనూ అమెరికా ప్రొడక్ట్స్పై టారిఫ్లు పెంచుకుంటూ పోతే ఆ ధరలు అందుబాటులో లేక ఆ బిజినెస్ జరగదు. ట్రంప్ ఫస్ట్ టైం అధ్యక్షుడైనప్పుడు భారత్ నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియంపై భారీ టారిఫ్లు విధించారు. ఆ తర్వాత 2018లో జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ GSP నుంచి అమెరికా తప్పుకుంది. ఈ కారణంగా ఇండియన్ ఎక్స్పోర్ట్స్పై ఎఫెక్ట్ పడింది. ఈ నిర్ణయానికి ప్రతీకారంగా భారత్ అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు భారీగా పెంచేసింది. అలా ట్రేడ్ వార్ మెల్లగా మొదలైంది. ఇప్పుడు కూడా ఇదే విధంగా ఒకరిపై ఒకరు ఇలా టారిఫ్లు పెంచుకుంటూ పోతే ఈ ట్రేడ్ వార్ మరో లెవెల్కి చేరుకునే అవకాశం ఉంది. ఏం జరిగినా అదంతా ట్రంప్ ఇకపై తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. మరి ఈ సవాల్ని మోదీ సర్కార్ ఎలా దాటుతుంది, ఎంత లౌక్యంగా చక్కదిద్దుతుందన్నదే ఉత్కంఠ రేపుతున్న అంశం.